ఎన్నికల కంటే ముందేమో సంపద సృష్టిస్తాను, నా అంత విజనరీ ఎవరు లేరు, కట్ల నోట్లన్నీ సృష్టించి గుట్టలుగా పేర్చి ప్రతి ఇంటికి పలారంలో పనిచేస్తాను, నన్ను చూసి సంపద అలసిపోద్ది తప్పితే నేనైతే అలసిపోను అని చెప్పి పెద్ద డైలాగులన్నీ చెప్పాడు. ఎన్నికలు అయిపోయాక నా దగ్గర అంత డబ్బులు లేవు, కాకపోతే మంచి మనసు ఉందని చెప్పి ఇప్పుడు సింపతి డైలాగులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆయన చెప్పే దాంట్లో డైలాగులో భాగంగా ఒకసారి ఈ డైలాగ్ వినండి. ఛాలెంజ్ పాపులేషన్ 58%, రెవెన్యూ 46%, లాస్ ఆఫ్ క్యాపిటల్ అగమ్యగోచరం, ఎక్కడ కూర్చోవాలో తెలియదు, బస్సులో నుంచి పరిపాలించాం, పడుకోవడానికి రూమ్ లేదు, ఉద్యోగస్తులు రావడానికి ఇది లేదు. అప్పుడు అక్కడి నుంచి తెప్పించినప్పుడు ఇక్కడ చూస్తే శనివారం ఆదివారం 1 డే ఎక్కువ హాలిడే ఇచ్చాం, 5 days వీక్ తీసుకొచ్చా, స్పెషల్ ట్రైన్స్ వేయించాం. మళ్ళా అక్కడ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి పోవాలి కాబట్టి ఉన్న పడంగా హ్యూమన్ యాంగిల్. ఎంత హ్యూమన్ యాంగిల్ ఇవన్నీ ఎందుకు వచ్చింది తెలుసా? ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయ్యి రాత్రే హైదరాబాద్ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసి జనాలందరిని ఇబ్బంది పెట్టి 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని ఉంటే ఆ రాజధానిలో మన హక్కునంతా కోల్పోయి మొత్తం వాళ్ళకే అప్పచెప్పేసి మనకి ఇక్కడ అప్పులు తెచ్చేసి రోడ్లు మేము పడుకున్నాము, చెట్లు కింద పరిపాలన చేసాము. ఈ మాటలు చెప్పడం ఎందుకు? మీరు ఎక్కడ కరకట్ట ఇల్లు లేరా? మీరు ఇక్కడ కరకట్టలు ఇల్లు లేరా? ఎందుకు ఈ దారుణం? డబ్బులు లేవు అని తాత్కాలిక సచివాలయం పేరిట 1200 కోట్లుగా చేశారు. అది తెలంగాణ 600 కోట్లు అయిపోయింది సచివాలయం. ఇవన్నీ మాటలు ఇన్ని జనాలు చెవులు కూడా దిమ్ములు ఎక్కినాయి. ఇదే ధోరణి చెబుతానే ఉంటుంది. మళ్ళీ సింపతి డైలాగులు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు?